శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారద మహర్షి దాసీపుత్రుడా అనే వివరం భాగవతాంతర్గతంగా ఏముందో చూద్దాం. వేదవ్యాసుల వారు వేదాలను విభజించి సంతుష్టి చెందక సామాన్యులందరికీ క్షేమం కలగాలని మహాభారతాన్ని రచించారు. అయినప్పటికీ కూడా విశ్వశ్రేయస్సు కోసం తాను చేసిన కృషితో ఆయన హృదయం ఇంకా సంతృష్టి చెందలేదు. ఆ వేదవ్యాస మహర్షి సరస్వతీ నదీ తీరంలో ఏకాంతంగా కూర్చుని తన ఈ అసంతుష్టికి కారణం ఏమిటా అని ఆలోచించసాగాడు. శ్రీహరికి, హరిభక్తులైన పరమహంసలకు అత్యంత ప్రియమైన భాగవత స్వరూపాన్ని చెప్పటం మాత్రం మరిచిపోయాను అనే విషయం జ్ఞప్తికి వచ్చింది. తాను ఎంతో పొరపాటు చేశానని, చాలా తెలివి తక్కువ పని చేశానని, ఎంతో విస్మృతి పాలయ్యానని వ్యాస మహర్షి విచారిస్తూ కూర్చున్నారు. సరిగ్గా అదే సమయంలో నారదుడు వ్యాసుని దగ్గరకు ఆకాశ మార్గాన వచ్చాడు. తన ఆశ్రమానికి విచ్చేసిన నారదుని చూసి వ్యాస మహర్షి లేచి నిలబడి యథావిధిగా పూజించాడు. అప్పుడు నారదుడు మధుర మందహాస సుందర వదనార విందంతో మహతి విపంచిని మెల్లగా మీటుతూ ఇలా ప్రశ్నించాడు. పరాశరుని పుత్రుడవైన వ్యాసమునీంద్ర, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలను జయించినవాడవు, యోగులలో అగ్రేశ్వరుడవు, వినయ సంపన్నుడవు అయిన నీవు ఈ విధంగా చలించిపోయి పిరికివాడిలా విచారించడం ఆశ్చర్యంగా ఉంది. నీ ఈ స్థితికి కారణమేమిటయ్యా అని నారదుడు ప్రశ్నించాడు. అలా అడిగిన నారద మహర్షితో వ్యాస మహర్షి, నారదమునీంద్ర, నీకు తెలియనిది ఏముంది? నీవు సూర్యభగవానుడిలా ముల్లోకాలను సంచరిస్తూ ఉంటావు. వాయుదేవునిలా సర్వమానవుల మనస్సులలోనూ మెలుగుతూ ఉంటావు. నీవు సమస్తము తెలిసినవాడవు. నీకు తెలియని ధర్మం ఏ లోకంలోనూ ప్రవర్తించదు. నాకు ప్రాప్తించిన ఈ కొరతకి కారణమేమిటో దయతో నాకు వివరంగా చెప్పు అని వేడుకున్నాడు. అది విని వ్యాసమునీంద్రునితో నారదుడు ఇలా అన్నాడు. ఆర్యులచే పూజింపబడే వ్యాస, పవిత్రమైన అనేక ధర్మ విశేషాలను నీవు వెల్లడించావు. అయితే నీవు చేసిన పొరపాటు ఏమిటంటే వాటిలో కొంచెం మాత్రమే విష్ణు కథలు చెప్పావు. వాటిని చక్కగా సమగ్రంగా చెప్పలేదు. వాసుదేవుని గుణ విశేషాలు వర్ణించి చెప్తే సంతోషించినట్లు ఎన్ని ధర్మాలు విస్తరించి చెప్పినా భగవంతుడు సంతోషించడు. నీ ఈ మనక్లేశానికి కారణం నీవు నీ గ్రంథాలలో హరినామ సంకీర్తనం ప్రధానంగా చేయకపోవటమే. హరినామ సంకీర్తనంతో ప్రకాశించే కావ్యం బంగారు కమలాలతో, కలహంస పంక్తులతో శోభాయమానమైన మానస సరోవరంలాగా విరాజిల్లుతుంది. సజ్జనులైన తపోధనులు శ్రీహరిని భావిస్తూ, శ్రీహరి లీలలు గానం చేస్తూ, నామజపం చేస్తూ, కథలు చెవులారా ఆలకించడం చేస్తూ, ఎప్పుడూ ఆయననే కీర్తిస్తూ తమ జన్మలు సార్థకం చేసుకుంటారు. వ్యాసమునివర్య, ఎంతటి జ్ఞానమైనా విష్ణుభక్తి లేకపోతే విశేషంగా ప్రకాశించదు. ఫలాపేక్ష లేని నిష్కామ కర్మమైన భగవదర్పితం కాకపోతే అది ప్రశస్తం కాదు. వ్యాస మహర్షి మానవులందరికీ భవబంధ విముక్తి కోసం భగవంతుడైన మాధవుని లీలలు భక్తితో విశేషంగా వర్ణించు. మానవుల బుద్ధి పెడదారి పట్టకుండా వారికి భగవత్తత్వాన్ని అందించు. తద్వారా వారి వ్యధలు తొలగించు అని బోధించిన నారదుడు, వ్యాసమునీంద్ర, కామ్యకర్మలన్నింటినీ పరిత్యజించి ప్రాజ్ఞుడైన వాడు గోవిందుని గుణగణాలందు అనురక్తుడై వారి స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం సమర్థమైన ప్రయత్నం చేస్తాడు. అయితే అజ్ఞుడైన వాడు వివేకహీనుడై దేహాభిమానం, ధనాభిమానం మొదలైనవి కలవాడై సంచరిస్తూ ఉంటాడు. అటువంటి అజ్ఞానులకి సైతం శ్రీహరి లీలా విలాసాలు తెలిసేటట్లుగా నీవు చెప్పాలి. శ్రీహరి సేవాపరాయణుడైన వాడు
నీచ జన్మని పొందినప్పటికీ సంసార బంధాల్లో చిక్కుకోడు. పూర్వజన్మ సంస్కారం వల్ల భక్తిపరవశుడై హరిచరణ స్మరణను విడిచిపెట్టడు. వ్యాసమహర్షి, నీకు తెలియనిది ఏముంది? ఈ విశ్వ కళ్యాణం కోసం మహావిష్ణు అంశతో నీవు జన్మించావన్న విషయాన్ని మరువకు. నీవు శ్రీహరి లీలావతారాలలోని విక్రమ విశేషాలను వివరించి పుణ్యశ్లోకుడైన పురుషోత్తముని స్తుతించు అని చెప్పిన నారదుడు తన ఈ జన్మకు హేతువైన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తూ తన పుట్టుపూర్వోత్తరాలు వ్యాసుల వారికి చెప్పడం ప్రారంభించాడు. మహానుభావ వ్యాస, నా తల్లి భాగ్యవంతులైన వేదవేత్తలైన బ్రాహ్మణుల ఇంట దాసిగా వారి ఇల్లు వాకిలి గోవులశాల శుభ్రం చేయడం, గోవులకు గ్రాసం వేయడం, గిన్నెలు తోమడం, ఆవుల పాలు పితకడం వంటి అన్ని పనులు చేస్తుండేది. ఆమెతో పాటు ఆమె కుమారుడినైన నేను కూడా వెంట వెళ్తుండేవాణ్ణి. ఆ బ్రాహ్మణులు వేదాంగములు చదువుకున్నవారు. వారి ఇంట నిత్యానుష్ఠానము, వేద పారాయణము, హోమాది క్రతువులు జరుగుతుండేవి. నేను కూడా ఆ ఇంట్లోనే తిరుగుతుండటంతో అవన్నీ చూడగలిగాను. వారు చెప్పే సద్వాక్యాలు ఏ ప్రమేయం లేకుండా నా చెవులు పడేవి. ఒక వానాకాలంలో 4 నెలలు ఆ బ్రాహ్మణుల ఇంటికి కొందరు సన్యాసులు చాతుర్మాస్య వ్రతం ఆ ఊరిలో చేసుకునే నిమిత్తం వచ్చారు. మా యజమాని వారికి సహాయంగా ఉండడానికి దాసీపుత్రుడు నేను నన్ను వారి సేవ నిమిత్తమై నియమించారు. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి వారికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం, వారి మడిబట్టలు సిద్ధం చేయడం, దర్భాసనాలు వేయడం వంటివి శ్రద్ధగా చేసేవాడిని. వానైనా ఎండైనా, ఏ ప్రాంతంలో ఎలా తిరగవలసి వచ్చినా ఏమాత్రం శంక కానీ జంకు కానీ గొంకు కానీ లేకుండా వారికి సేవ చేస్తూనే ఉండేవాడిని. ఆ విధంగా ఆ మహానుభావులకు పరిచర్యలు చేసే అదృష్టం నాకు కలిగింది. వ్యాసమహర్షి, ఇలా కాలం గడుస్తోంది. చాతుర్మాస్య వ్రత దీక్ష 4 నెలలు అయిపోవడంతో ఆ సన్యాసులు దీక్షకు ఉద్వాసన చెప్పి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి ఉద్యుక్తులయ్యారు. ఆ ఊరిలోని వారు కూడా వారిని విడవలేక ఎట్టకేలకు సాగనంపారు. అప్పుడు నేను వెళ్ళి వారి కాళ్ళు పట్టుకుని, అయ్యా, నేనింక ఈ ఊళ్ళో ఉండలేను, దయ ఉంచి నన్ను మీతో తీసుకెళ్ళండి, మీ దీక్షను నాకివ్వండి అని వేడుకున్నాను. అయ్యలారా, మీ ద్వారా భాగవత కథలు విన్నాను. మీరు దయతో ఇచ్చిన యజ్ఞప్రసాదం తిన్నాను, ధన్యుడను. దయచేసి నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. ఈ సంసార లంపటాలు నాకు వద్దు. మీ అనుగ్రహంతో నాకు జ్ఞానోదయం అయింది. మీతో వచ్చేస్తాను, అనుమతి ఇవ్వండి అని పరిపరి విధాలా వేడుకున్నాను. అది విన్నవారు, నాయనా, మేమా భవబంధాలు లేనివారం, కానీ నీకో తల్లి ఉంది. ఆమెను చూసుకోవలసిన బాధ్యత, ఆమె సేవ చేసుకోవలసిన బాధ్యత నీకుంది. అలా చేసి ఆమె కడతేరిన తరువాత రా అన్నారు. సత్పురుషులైన సన్యాసుల సాంగత్యం వలన కొంత జ్ఞాన సముపార్జన చేసుకున్న నేను గురువులు చెప్పేది మన మంచి కోసమే అని అర్థం చేసుకొని వారి మాటను శిరసావహించి సరే అన్నాను. అయ్యా, మళ్ళీ మీ దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలుగుతుందో, మళ్ళీ మీ మార్గంలోకి వచ్చేదాకా నేను తరించడానికి నాకు మంత్రోపదేశం చేయండి అని వారిని నేను ప్రార్థించాను. అది విన్న ఆ సన్యాసులు మిక్కిలి వాత్సల్యంతో నన్ను వారి ప్రక్కనే కూర్చుండబెట్టుకుని ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరీ మంత్రము ఉపదేశం చేసి, ఈ లోకంలో మాయ తీరు, సత్యం తీరు వివరించి, నాయనా, ఈ మంత్రరాజాన్ని నిరంతరం విడవకుండా జపించు అన్నారు. మహానుభావ, మా తల్లిది చాలా జాలిగుండే, ఉత్త అమాయకురాలు. తల వంచుకొని యజమానుల గృహాల్లో పనులన్నీ క్రమం తప్పకుండా చేసేది. నా తల్లికి నేనంటే ఎంతో ప్రేమ. అట్టి తల్లి ప్రేమతో పెరిగిన నేను ఆమెను విడిచిపోలేక ఇంట్లోనే ఉండిపోయాను. అయినా సరే నేను సాధుపుంగవురు నాకు బోధించిన జ్ఞానాన్ని విడవలేదు. సంసార వ్యామోహంలో చిక్కుబడలేదు. 5 ఏళ్ళు వచ్చేదాకా అలా
మౌనిగానే ఉన్నాను. వ్యాస మహర్షి ఒకనాటి కటిక చీకట్లో నా తల్లి ఆవు పాలు పిండడానికి వెళ్ళింది. ఆవులకు గడ్డి వేద్దామని గడ్డిమేట దగ్గరికి వెళ్ళింది. చూసుకోకుండా ఒక పెద్ద త్రాచుపాము మీద కాలు వేసింది. అంతే, ఆ పాము ఆమెను కాటు వేసింది. ఆమె వెంటనే ప్రాణాలు కోల్పోయింది. ఊరివారంతా వచ్చారు. ఆమె కొడుకునైన నా చేత చేయవలసిన కర్మకాండంతా చేయించారు. సజ్జన సాంగత్యంతో జ్ఞానవంతుడనైన నేను మనసులో తల్లిపోయిందనే బాధ ఉన్నా వైరాగ్యం ఆవరించి నాకున్న ఒకే ఒక బంధం తెగిపోయింది అని భావించాను. ఆ ఊరిని వదిలి స్వేచ్ఛా విహారీ అంతటా ఆ ఈశ్వరునే చూస్తూ వెళ్ళిపోయాను. పూర్వము ఆ సన్యాసులు చెప్పినట్లు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరిని విడిచిపెట్టకుండా నిరంతరాయంగా జపిస్తూ ఉత్తర దిక్కుగా బయలుదేరి జనపదాలు, పురాలు, పట్టణాలు, గ్రామాలు, పల్లెలు, వ్రేపల్లెలు, బిల్లవాటికలు, తోటలు దాటుకుంటూ ఖనిజాలతో చిత్రమైన రంగులద్దుకున్న పర్వతాలు, మదపూరితమైన ఏనుగుల తొండాలతో విరవబడ్డ కొమ్మలు గల వృక్షాలు, బాటసారుల మార్గాయాసాన్ని పోగొట్టే తటాకాలు, నానా విధాలైన పక్షుల కలకలరావాలతో రమణీయమై వికసించిన తామర పూలతో అలరారుతూ వాటి మకరందాన్ని త్రాగి పరవశించి పరిభ్రమించే తుమ్మెదలతో అందగిస్తున్న సరస్సులు దాటుతూ ముందుకు సాగాను. ఎంత వెతికినా వాళ్ళు మాత్రం కనబడలేదు. అలా వెళ్ళిపోతూ ఒక భయంకరమైన మహారణ్యంలోకి ప్రవేశించాను. ఆ అరణ్యంలో క్రూర జంతువులు, క్రూర సర్పములు మొదలైనవి తిరుగుతున్నాయి. జగన్నియామకుడైన ఆ శ్రీమన్నారాయణుని ధ్యానిస్తూ ముందుకు సాగుతున్నాను. ఇలా కాలం గడుస్తోంది. నాకు వయసు పెరుగుతోంది. నాకు గడ్డం పెరిగిపోయింది, నెరిసిపోయింది కూడా. అలా తిరిగి తిరిగి దాహార్తితో ఉన్న నాకు వెదురు పొదల మధ్యలో ఒక సరస్సు కనపడింది. ఆ సరస్సులో కాళ్ళు చేతులు కడుక్కుని శరీరం శుభ్రం చేసుకుని కొన్ని మంచినీటి త్రాగి నా స్వామి శ్రీమన్నారాయణుడు నాకు సాకారంగా దర్శనమిచ్చిన బాగుండును అని సంకల్పం చేసుకుని ఆ ఒడ్డున ఉన్న రావి చెట్టు క్రింద కళ్ళు మూసుకుని కూర్చుని ద్వాదశాక్షరి మంత్రంతో శ్రీమన్నారాయణుని కొరకు తదేక ధ్యానం చేశాను. అలా ధ్యానం చేసినంత మాత్రాన సంతుష్టుడైన అవ్యాజ కరుణామూర్తి శ్రీమన్నారాయణుడు నా హృదయంలో లీలామాత్రంగా ఒక మెరుపులా దర్శనం ఇచ్చాడు. స్వామి దివ్యమంగళ విగ్రహాన్ని హృదయంలో చూస్తున్నాను. ఈ కంటితో చూద్దామని కళ్ళు విప్పాను. అంతే, హృదయంలో రూపం చెదిరిపోయింది. బహిర్ముఖుడనయ్యాను. మళ్ళీ ఆ దివ్యమంగళ రూపం చూడాలని మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. ధ్యానంలోకి వెళ్ళాను. కానీ స్వామి దర్శనం మాత్రం కావటం లేదు. ఆ దివ్యమంగళ రూపాన్ని మళ్ళీ చూడలేకపోయాను. మళ్ళీ ప్రయత్నించాను. దర్శనం కాలేదని తల్లడిల్లిపోయాను. ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలని ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటు ఇటు తిరగసాగాను. నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలగలేదు. అంతలో మాటలలో వివరించ సాధ్యం కానివాడైన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపజేస్తూ నన్ను ఓదారుస్తూ కేవలం మాటలు మాత్రం వినిపించేలా ఆకాశవాణి రూపంలో ఇలా పలికాడు. నాయనా, ఎందుకింత బాధపడతావు? కంఠం ఎండిపోయేలా ఏడ్చినా ఈ జన్మలో నువ్వు నన్నింక చూడలేవు. అరిషడ్వర్గములనే శత్రువులను 6 అదుపులో పెట్టి కోరికలను జయించి నిరంతరం భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం అనే 4 అవలంబించి తత్వజ్ఞాని అయిన యోగి మాత్రమే నన్ను చూడగలడు. కాసేపు ఎందుకు నా రూపాన్ని నీకు హృదయంలో దర్శింపజేశాను అంటే విను. ముఖ్యంగా నేనంటూ ఉన్నానని నీకు తెలిపి నీవు నా కొరకు నా వెంట పడతావని మచ్చుగా నా రూపం చూపించాను. పరమాత్మని రూపం ఇలా ఉంటుంది అని ఆకర్షితుడవై ఆ నా రూపం వెంట పడతావు, సాధన చేస్తావు, దానివల్ల తరిస్తావు. ఆ నా రూపాన్ని హృదయంలో పదిలపరచుకో. నిరంతరం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని విడిచిపెట్టకుండా జపించు, తప్పించు. కొంతకాలానికి ఈ శరీరం విడిచిపెడతావు. అలా వదిలేసిన తరువాత నిన్ను గుప్తంగా ఉంచుతాను. ఈ సృష్టి యావత్తూ లయమైపోయిన పిమ్మట 1000 యుగాలు చీకటి రాత్రిగా గడిచిపోతుంది. అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది. కుమారా, నా యందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది.
నీకు పూర్వస్మృతి ఉంటుంది. నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుజ్ఞతో మరుజన్మలో బ్రహ్మమానసపుత్రునిగా నా భక్తుడవై ఉద్భవిస్తావు అన్న శ్రీమన్నారాయణుని మాటలు విన్న నేను ఆకాశవాణికి నమస్కరించి భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను. కామ క్రోధ మద మాత్సర్యాలను విడిచిపెట్టాను. కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైంది. అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వదేహాన్ని పరిత్యజించి భగవంతుని దయ వల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను. తర్వాత కల్పాంత కాలంలో ఏకార్ణవమైన జల మధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేను భగవానుని ఉదరంలో ప్రవేశించాను. 1000 యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించతలచెడి బ్రహ్మదేవుని నుంచి మరీచి మొదలైన మునులు నేను జన్మించాము. ఈ జన్మలో నేను నారదుడు అనే పేరుతో అస్ఖలిత బ్రహ్మచారిణై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారిణై పరబ్రహ్మము చేత సృష్టింపబడిన సప్త స్వరాలు తమంత తామే మ్రోగే ఈ మహతి అనే వీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను. మునికుల భూషణ యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కామం రోషం మొదలైన మానిచే అది మాటిమాటికి రెచ్చిపోతూనే ఉంటుంది, కానీ శాంతించదు. అట్టి శాంతి కేవలం వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది. నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను అని ఈ ప్రకారంగా నారదుడు వ్యాసమునీంద్రునితో పరికి వీడ్కోలందుకొని మహతి వీణను రోగించుకుంటూ నారాయణుని స్మరిస్తూ వెళ్ళిపోయాడు. నారదుని మాటలు పుట్టు పూర్వోత్తరాలు విన్న వ్యాసభగవానుడు ఎంతో పొంగిపోయి, నారదా, ఎంత గొప్ప మాట చెప్పావయ్యా! ఇప్పుడు నేను భగవంతుని గురించి, భగవంతుని విశేషములను గురించి, ఈ బ్రహ్మాండముల ఉత్పత్తి గురించి, ఆయనను నమ్ముకున్న భాగవతుల గురించి, ఈశ్వరుడు వాళ్ల వెంట పరుగెత్తిన వృత్తాంతముల గురించి చెప్తాను అని ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతనే సంసార బంధాలు సమసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో అట్టి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని, వేదస్వరూపమైన భాగవతాన్ని వ్యాస మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించి మనకు అందించారు. ఈ విధంగా వ్యాసుల వారి అనుగ్రహంగా ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవతం అనే వేదము సంస్కృత భాషలో అందింది. ఈ సంస్కృత భాగవత గ్రంథాన్ని తెలుగుల పుణ్యపేటి పోతన గారు పారాయణ గ్రంథంగా ఆంధ్ర భాషలోనికి అనువదించి తెలుగులకు ఒక మహాప్రసాదంగా అందించారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.